ఈరోజు సేమియా కేసరి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. ముందే వేస్తే మాత్రం మాడిపోతాయండి త్వరగా. వీటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం తీసుకున్న 1 కప్పు సేమియాని ఫ్రై చేసుకోవాలి. నేను వేసిన నెయ్యి సరిపోతుందండి, మళ్ళీ ఎక్స్ట్రా నెయ్యి వేయనవసరం లేదు. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు సేమియాని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. మీరు కావాలంటే వాటితో కూడా చేసుకోవచ్చండి. సో చూసారు కదా, సేమియా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్పులు వాటర్ వేసేసి సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. సో బాగా సేమియా ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూసారు కదా, సేమియా బాగా ఉడికి ఇలా దగ్గరికి వచ్చిందండి. సో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు సేమియాకి నేను 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. సో కొంచెం మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు, సేమియాలో బాగా కలిసిపోయే వరకు ఇందులో కలిపేసుకోవాలి. ఫస్ట్ సేమియా ఉడికించిన తర్వాతే మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ముందే షుగర్ వేసారనుకుంటే ఫస్ట్ సేమియాను బాగా ఉడికించుకున్న తర్వాతే షుగర్ వేసుకోండి, లేదంటే సేమియా అస్సలు ఉడకదు. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి దగ్గర పడేంత వరకు సేమియాని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను 2 యాలకులు ఇలా దంచి వేస్తున్నాను. ఈ షుగర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను. మరోసారి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ సేమియా కేసరి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి. సో చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్గా తొందరగా చేసుకొని సేమియా కేసరి రెడీ.
చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. సో చాలా సింపుల్ గా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తుండగానే చిటికలో సేమియా పాయసం రెడీ అయిపోయింది అనమాట. సో అంత సింపుల్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.